ఎవడ్రా ఫోను? అరే Okay, girls and boys, you guys continue. Okay. నేను ఇప్పుడే వస్తాను. ఏంట్రా రెచ్చిపోతున్నారు? నేను ఎవరో తెలుసా? ఆడుతున్నావుగా మైకేల్ జాక్సన్ చెల్లివా? కాదు, కత్తి, వైజాగ్ కత్తి. అయ్య బాబోయ్, కత్తంట్రా. నేను ఇంకా లాలీపాప్ అనుకున్నాను. ఓవర్ యాక్షన్ ఆపు. నాతో పెట్టుకున్నావంటే సర్రని కట్ అయిపోద్ది పీక. అబ్బా, అయితే పెట్టుకోవాల్సిందే. మాటలతో చెప్తే అర్థం కదా? నువ్వు అలా ఆడుతూ ఉంటే నిజంగా మాకేమీ అర్థం కావట్లేదు పాప. నీలాంటి కుక్కలకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. ఆగురా, నువ్వు అక్కడే ఉండను, వస్తున్నా. నాకు అమ్మా వద్దమ్మా, వాళ్ళు అసలే శంకర్ బాబాయ్ మనుషులు, పొట్టి రౌడీ విధవలు, వాళ్ళ జోలికి పోవద్దమ్మా. ఆంటీ, వీళ్ళు ఇళ్ళకే వదిలేస్తే ఎవరిని ప్రశాంతంగా బతకనివ్వరు. చెప్తా, నా మాట వినమ్మా. నీలో శంకర్ గాడంటే ఎవడ్డు? శంకర్ గాడు కాదు, శంకర్ బాబాయ్. అదే బే, శంకర్ బాబాయ్ గాడు ఎవడ్డు? అయినా ఇక్కడ ఉండడు, మేమందరం ఉన్నాం కదా. అయినా బాబాయ్తో నీకేంది, నాతో మాట్లాడు. ఏంటి బే, నేను నీతో మాట్లాడాలా? నేను చెంచగాళ్ళతో మాట్లాడలే. చెప్పు, ఎక్కడ? కొత్తపేట, షేక్పేట, దూల్పేట, అమీర్పేట, గండిపేట, ఎక్కడ ఎక్కడ బే ఆ శంకర్ ఉండేది? పోనీ ఫోన్ నెంబర్ ఏమన్నా ఉందా వాడికి? ఏం మాట్లాడుతుందా నా పోరి? ధమాక్ ఖరాబ్ అవుతుంది. ఏయ్, ఏంట్రా ఫోన్ నెంబర్ అడిగితే మాట్లాడవో? రేయ్, పోరి ఆగలేకపోతుంది, బాబాయ్ నెంబర్ చెప్పు. పర్లేదు చెప్పరా. యహే, ఇదేనా? ఇదేనా? వీడొకడు. ఆడి పని అయిపోయిందా? ఆడి పని కాదురా, నాతో పెట్టుకుంటే నీ పని అయిపోద్ది. ఎవరు మాట్లాడేది? రేయ్, కత్తి, కత్తిన్రా, వైజాగ్ కత్తిన్రా నేను. ఆహా, అట్టి పని గుర్తేం కాదు. కొనబడే. నా పేరు వినగానే పోసుకున్నట్టున్నాడు, కట్ చేశాడు. అయినా వాడితో ఫోన్ లో కాదు, డైరెక్ట్ గా తేల్చుకుంటాను. ఎక్కడ వాడు అడ్రస్? బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12. ల్యాండ్ మార్క్ చెప్పహే. శంకర్ బాబాయ్ పెద్ద ల్యాండ్ మార్క్. నువ్వు ఆడికి వెళ్ళి తీసుకెళ్తారు. ఆహా, చా చూద్దాంలే. రే ఫిషా, ఇది ఇంత ఈజీగా మన ఇంటికి వస్తుంది అనుకోలేదురా. అవునా? పడిపోయిందిరా. అయ్య బాబోయ్. శంకర్ అంటే నువ్వేనా? తప్పహే. ఆ పండిట్ గారు ఏదో ₹1 ఎక్కువ ఇస్తున్నాడు కదా అని నాకు రివర్స్ అవ్వక హోమం అయిపోతావు. శంకర్ అంటే నువ్వేనా? అసలు నీకు బుద్ధుందా? ఓ నలుగురిని వెనకేసుకుని తిరిగితే పేద రౌడీ అయిపోతావా? నేనెవరో తెలుసా? కత్తి, వైజాగ్ కత్తి. నాతో పెట్టుకోకు. ఇదిగో హోమో, ఎవరో పాప ఎంటర్ అయిందయ్యా, నీకు మళ్ళీ ఫోన్ చేస్తే పెట్టి. అమ్మా, ఒక పక్క చెవు ఫోన్తో బిజీగా ఉంది, కనపడుతుంది కదా. ఇంకో పక్క నువ్వు క్రైమ్ న్యూస్ లాగా మాట్లాడేస్తున్నావు. మరి ఈ చెవుకి కనపడద్దు? ముచ్చటగా ఉన్నావు. నీలాంటి కూతురు నాకుంటే బాగుండు అనిపిస్తుంది. నాకు అక్కడే కొడుకులే. అది సరే కానీ కొంచెం స్పీడ్ తగ్గించి నీ ప్రాబ్లం ఏంటో కూల్గా చెప్పమ్మా. నా పేరు మల్లీశ్వరండి, డాన్స్ టీచర్ని. ఆనంద్ నగర్ లో మీ ఇంటి పక్కింట్లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మీ కుర్రాళ్ళు మమ్మల్ని డాన్స్ చేయనీయకుండా అల్లరి చేసి డిస్టర్బ్ చేస్తున్నారు. చిచి, అలాంటిదేం లేదండి. అన్నట్టు ఆ పక్కిల్లు అంటున్నావు, మా సుబ్బారాగడిలా? అవును సార్. అది చాలా చిన్నదిల్లే, పైగా 10 మంది పిల్లలతో డాన్స్ ప్రాక్టీస్ అంటున్నావు. చూడు సరిపోద్దు. అది ఛానల్ వాళ్ళు. సరే సర్లే. ఎన్ని రోజులు ఉంటున్నా? రేపు సెమీఫైనల్ సార్. గెలిస్తే ఏంటి, డెఫినెట్ గా మేమే గెలుస్తాం. ఇంకో 10 days లో ఫైనల్ సార్. ఏమైతే ఆ సుబ్బారావు కూడా కొంపేం సరిపోద్దు కానీ ఆ పక్కిల్లు
చాలా పెద్దది, మీ ప్రాక్టీస్ సరిగ్గా సరిపోద్ది, అందులో ఉండండి. సార్ ఏంటి అక్కడ చూస్తున్నా? అది మన ఇల్లే. నువ్వు ఆ పిల్లలతో గంతులేయడానికి కరెక్ట్ గా సరిపోద్ది. ఎల్లో బాబాయ్ మరి అబ్బాయి, అర్జెంటుగా ఫోన్ చేసి మన వాళ్ళకి ఖాళీ చేయమని చెప్పు. అది చేయముందో. అక్క, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడో చూసినట్లేదు. గుర్తొచ్చింది, అదే అక్క. ఆ రోజు బస్ లో వచ్చేటప్పుడు పేపర్లో చదివామి 10 crores పార్టీ అతంది. ఇప్పుడు అర్థమైంది నాకు. ఆ జంపింగ్ పార్టీ, ఈ ఇంట్లో గుండాగాడు, ఇద్దరు ఫ్రెండ్స్.